హరే కృష్ణ ప్రభు ప్రణామం అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఎవరైతే నా వీడియో చూస్తూ ఎవరికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని దయచేసి ఇప్పుడు ఈరోజు వెంటనే ఈ వీడియో చూసేప్పుడు కానీ ఇంకో వీడియో చూసేప్పుడు కానీ దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని వెంటనే క్లిక్ చేయండి. సో పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ చేసుకోండి. అప్పుడు నేను చేసినట్టు ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియోస్ ఈ టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్లో కానీ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఛానల్లో కానీ హిందూ డివోషనల్ నాలెడ్జ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఈ మూడు ఎక్కడైనా దేంట్లైనా మీరు చూడొచ్చు. దయచేసి ఈ మూడు ఛానల్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి నెంబర్ 1 ఛానల్ వచ్చేసి టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్, నెంబర్ 2 వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, నెంబర్ 3 వచ్చేసి హిందూ డివోషనల్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. ఓకే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్, 3 ఛానల్స్. సో మీకు టెంపుల్ జర్నీ లైఫ్లో మీకు టెంపుల్స్ దర్శనం గురించి ప్రతి ఒక్కరు చెప్తాను. ఏ ఊరికి వెళ్తాను, ఎక్కడ ఏ ఇది టెంపుల్స్ నేను చెప్తాను. అదే టెంపుల్ ట్రావెల్స్ లైఫ్ జర్నీ కూడా అది ఉంటుంది. ఎస్పెషల్గా ఏంటంటే భగవద్గీత, భాగవతము, కృష్ణ లైఫ్ హిస్టరీ, మహాభారతము, రామాయణము ఇలాంటి పురాణానికి ఇతిహాసాలు, సో హిందూ ధర్మాలు, సనాతన ధర్మం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విధి విధానం, జీవన విధానం ఇవన్నీ డివోషన్ నాలెడ్జ్ గురించి హిందూ డివోషన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు ఆ ఛానల్ ఉంటుంది, తప్పనిసరి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది విజయవాడలో శ్రీ వీరబాబు స్వామి టెంపుల్ చూడొచ్చు. మీరు వీరబాబు స్వామి టెంపుల్ దర్శనానికి వస్తుంది. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకు రావడం గేటు నుంచి రావాలని బయట చూసినప్పుడు కళాక్షేత్రం పక్కన కళాక్షేత్రం పక్కనే ఈ టెంపుల్. సో ప్రతి ఒక్కరు దర్శించుకొని వీరబాబు స్వామి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నేను కూడా చూడలేదు. సో కాలు పడుకుంటున్నాను. చూడొచ్చు పక్కన ట్రైన్ కూడా వెళ్తుంది. దేవాలయం యొక్క పూర్తి కూడా మనం చూడవచ్చు. దేవాలయం ఇంకో వీడియోలో చెప్తాను. సో జస్ట్ చూడండి. హరే కృష్ణ హరే రామ హరే దేవి స్వీట్స్ హరిపోల్ వీరబాబు స్వామి వీరబాబు స్వామి నేను ఇంట్లో చూడలేదు. ఈయన చూసుకోవడానికి నేను ఒక్కరి దగ్గర